అనగనగా అది భవానీపురం అనే ఒక సుభిక్షమైన గ్రామం. ఆ గ్రామంలో నిత్యమూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేవి. ఆ ఊరి పెద్ద, ఆ ఊరి జమీందారు రంగారావు గారు. ఆ ఊళ్ళో ఆయన మాటకు ఎదురులేదు. ఎవరింట ఏ సమస్య ఏర్పడినా రంగారావు గారి చేతుల మీదుగా అది పరిష్కారం కావాల్సిందే. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరి గుడి పూజారి సోమయాజులు గారు ఆయన వద్దకు వచ్చి, అయ్యా నమస్కారం. త్వరలోనే మన అమ్మవారికి ఉత్సవాలొస్తున్నాయ్యా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. చెప్పండి పూజారి గారు, ఈసారి ఉత్సవాలకు నా నుండి ఏం కావాలి మీకు? అయ్యా, ఈ ఊళ్ళో ఏం జరగాలన్నా, ఏ సదుపాయాలు కావాలన్నా మీ మాట మీదనే జరుగుతుంది కదయ్యా. ఈ ప్రజలంతా నిరక్షరాస్యులు, వాళ్ళకేమీ తెలియదు. ఇక ఈ ఉత్సవాలు కూడా మీ చేతుల మీదుగానే జరిపించాలి. అయ్యో, దానిదే ఉంది. ఆ దేవత మా కుటుంబాన్ని చల్లగా చూసినంతకాలం మనకు ఈ ఊరికి ఎటువంటి లోటు రాదు. అలాగే ఈ ఊరివారి సహాయం లేకుండా కూడా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఊరివారు ఇచ్చిన చందాలతోనే కదా క్రిందటి ఏడాది మన అమ్మవారి పాత గుడి స్థానంలో కొత్త గుడిని నిర్మించుకున్నాం. అవునండయ్యా, అలాగే మన అదృష్టం కొద్దీ పంటలు కూడా బాగా పండి అందరి ఇళ్ళు లక్ష్మీదేవి కళతో కళకళలాడడం వల్ల వాళ్లు తలో చెయ్యి వేసి దాదాపు 1,00,000 రూపాయలు విలువైన నగలు అమ్మవారికి సమకూర్చారు. ఏదేవైనా వాళ్లందరినీ ఒకే మాట మీద నిలిపేది మీరే కదండయ్యా. అంతంత పెద్ద మాటలెందుకులేండి, ఆ అమ్మవారు నాకు ఆ అదృష్టాన్ని కలిగించింది అంతే. ఇక ఈ ఏడాది అమ్మవారిని బాగా అలంకరించండి. ఉత్సవం రోజున చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారందరూ తండోపతండాలుగా వచ్చి మన అమ్మవారిని ఎగబడి మరీ చూస్తారు కదా. అవునండయ్యా, ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి గొప్ప గుడి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికీ లేదు కదండయ్యా. ఇక ఈ రోజు పూజలు ముగిశాయి, అందుకే గుడి తాళం వేసి తీసుకుని వచ్చాను. ఇది మీ దగ్గరే ఉంచండి, రేపు ఉదయం మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని ఆ గుడి తాళం రావుగారికి ఇచ్చి వెళ్ళిపోతాడు పూజారి సోమయాజులు. అలా ఆ గుడి తాళం గుడి తెరిచి ఉన్నప్పుడు పూజారి వద్ద, మిగతా వేళల్లో జమీందారు గారి వద్ద ఉండేది. ఇక ఆ దేవాలయంలో రావుగారి కీర్తి మిన్నంటింది. ఆ ఊరివారికి ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు పూజారి ఉదయం వచ్చి గుడి తలుపులు తెరిచి చూసేసరికి అమ్మవారి నగలు మాయం అవడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై పూజారి కుప్పకూలిపోతాడు. ఇంతలో ఈ సంగతి తెలుసుకున్న రావుగారు ఊరి జనంతో పాటు అక్కడికి చేరుకుంటారు. అయ్యో అయ్యో అయ్యో, గుడి తలుపులు వేసినట్టుండగానే అమ్మవారి నగలు మాయమయ్యాయి. అసలు ఇదెలా జరిగిందో కూడా తెలియటం లేదు. ఏ పాపాత్ముడు ఈ పని చేశాడు, తప్పకుండా అనుభవిస్తాడు అని పూజారి పడుతున్న వేదన చూసి ఆ గ్రామస్తులందరి ముఖంలో విచారం తాండవిస్తుంది. ఇంతలో ఆ గ్రామస్తులు ఇలా మాట్లాడుకుంటారు. మనం అందరం ఎంతో భక్తితో చందాలేసుకుని అమ్మవారి కోసం చేయించిన 1,00,000 రూపాయల నగలు మాయమయ్యాయంటే మాటలా? మన జమీందారు పూజారి గారు తప్ప ఆ నగల్ని మరో మనిషి ఎవరో ఇప్పటిదాకా తాకనైనా తాకలేదు. అంటే ఏట్నువనిది? ఆ పూజారి దొంగతనం చేశాడునా? అయ్యో, అలా ఎందుకంటాను? అసలు దొంగతనం చేశారంటే నేనే కాదు, ఈ ఊళ్ళో రాళ్ళు రప్పలు కూడా నమ్మవు. పాపం వాళ్ళు కాదు, ఇందులో ఎవరో మూడో ఎక్కుతున్నాడని నా అనుమానం. ఆడెవడో తెలిస్తే గాని మన అమ్మవారి నగలు మనకు దక్కో అని వారు మాట్లాడుకుంటూ ఉండగానే రావుగారు ఆ జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి భక్తితో చేతులెత్తి దండం పెట్టి అమ్మవారితో ఇలా అంటారు. తల్లి, ఇదేం అన్యాయం అమ్మా! మేవంతా ఏం పాపం చేయటం వల్ల ఈ ద్రోహం జరిగింది? ఈ దొంగతనం చేసిన వాడెవడో నువ్వు చెప్పాలి. వాడెవడో తెలిస్తే వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అని అంటారు వేదనతో రావుగారు. ఇంతలో విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. దాంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. భక్తుడా, నా మీద భక్తితో మీకు ఉన్న తెలివి కూడా పోతోంది. నా నగలు దొంగిలించినవాడు మీలోనే ఉన్నాడు. వాడు బట్టలుతికే పేరిగాడు. వాణ్ణి ఏమీ అనకండి, వాడు అమాయకుడు అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినపడగానే అప్పటివరకు అది చూసి ఆశ్చర్యపోతున్న ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా పేరిగాడి పేరు వినగానే అందరికీ అరికాలి మంట నెత్తికొస్తుంది. ఆ ఊళ్ళో అంతవరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిన్నవాడే. కాని ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా? అందులోనూ అమ్మవారి సొత్తు. వెంటనే బట్టలుతికే పేరిగాణ్ణి బరబరా ఆలయానికి లాక్కొస్తారు. వాడు తన మీదకు వచ్చిన నేరం విని, అయ్యో అయ్యో అయ్యో, నాకేడు తెలియదు బాబు. ఈ దొంగతనంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో నేను చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటుంటాను గాని అమ్మవారి నగలు నేను ఎందుకు దొంగిలిస్తాను స్వామి? నాకు కళ్ళు పేలిపోతాయ్యా. నన్ను నమ్మి వదిలిపెట్టండి అయ్యా బాబు
అని కేకలు పెడతాడు వాడు. అయితే వాడి మాటలు విన్న రావుగారు వాడితో ఇలా అంటారు. ఒరేయ్, అవి అమ్మవారి నగలు. అమ్మవారే నిన్ను ఏమీ అనొద్దని చెప్పింది. ఆ నగలు ఎక్కడ దాచేవో చెప్పు, నిన్ను వదిలేస్తాను అని అంటారు రావుగారు. అయితే అలా ఎన్ని విధాలా అడిగినా పేరిగాడు దొంగతనం చేశానని మాత్రం ఒప్పుకోడు. చివరికి రావుగారు అతన్ని గుడిలోకి నెట్టి, జాగ్రత్తగా ఆలోచించుకో, అస్సలు నిజం చెప్పు. ఇక నువ్వు అబద్ధం చెప్పి అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే ఈ గుడిలోనే నెత్తురు కక్కుకుని చస్తావు అని పేరిగాణ్ణి హెచ్చరిస్తూ గుడికి తాళం వేస్తారు రావుగారు. ఇక ఆ రోజు అందరూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రావుగారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తుటి మడుగులో చచ్చిపడి ఉంటాడు. అది చూసి ఆ ఊరి ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురవుతారు. అయ్యో అయ్యో అయ్యో, ఇతని ద్వారా నగలెక్కడున్నాయో తెలుస్తాయి అనుకుంటే ఇతనిప్పుడు చనిపోయాడు. ఇక ఇప్పుడు ఆ నగల సంగతి మనకెలా తెలుస్తుంది? ఏం చేస్తాం పూజారి గారు, ఆ అమ్మవారే వాడినలా శిక్షించినట్టుంది. ఇది గుడికి అశుభం కూడా. వెంటనే శవాన్ని బయటికి తీసి ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి ఆ శవాన్ని బయటకు తీసి గుడిని శుభ్రంగా కడిగించి శుద్ధి చేస్తారు. అలా కొంతకాలం గడిచిన తరువాత రావుగారు ఆ ఊరివారందర్నీ సమావేశపరిచి, చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన నగలు, ఆ పేరిగాడి ప్రాణాలు మళ్లీ తిరిగిరావు. ఇక రాత్రి ఆ అమ్మవారు బోసి మెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించి నన్నిలాగే ఉంచుతారట్రా, మళ్లీ నాకు నగలు పెట్టండి అని అంది. 100 రాళ్లు పేర్చితే ఒక గొట్టవుతుంది. మీరందరూ సహకరిస్తే తలో చెయ్యి వేసి మళ్లీ అమ్మవారికి నగలు చేయించొచ్చు. ఏమంటారు? ఏమంటావయ్యా, మీ మాట మేమెప్పుడైనా కాదన్నామా? అలాగే చేద్దాం, మాకెటువంటి అభ్యంతరం లేదు అని మళ్లీ ఆ ఊరివారంతా చందాలు వేసుకుని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటారు. అలా త్వరలోనే అమ్మవారికి నగలు ఏర్పడతాయి. కాని ఏడాది తిరక్కుండా మళ్లీ అమ్మవారి నగలు మాయమవుతాయి. దాంతో ఆ ఊరు అట్టుడికిపోతుంది. గ్రామానికి ఏదో చేటు దాపురించిందని, మళ్లీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్తులంతా దేవాలయం వద్దకు చేరుతారు. రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి, తల్లి, నీ నగలు మళ్లీ కాపాడలేకపోయావమ్మా. ఎందుకు మమ్మల్నిలా శిక్షిస్తున్నావు, పరీక్షిస్తున్నావు? ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుడెవరు? దయచేసి చెప్పు తల్లి అని వేడుకుంటాడు. అయితే అమ్మవారు పలకదు. దాంతో రావుగారు ఆవేశంతో ఆత్మహత్యకు తలపడి తన బొడ్డులో నుంచి చురకత్తి తీసి తనను తాను పొడుచుకోబోతారు. అందరూ హాహాకారాలు చేస్తారు. అంతలో విగ్రహం నుంచి మాటలు వినపడతాయి. భక్త, నువ్వు చావకు. ఈ ఊరు నుంచి నేనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీ ఊరిలో దుర్మార్గులున్నారు. ఈసారి నా నగలు కాచేసినవాడు ఆ అచ్చిగాడు. అసలు సంగతి చెప్పకూడదని అనుకున్నాను. కాని నువ్వు ప్రాణత్యాగం చేయడం చూడలేక చెబుతున్నాను అని అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినపడతాయి. దాంతో అచ్చిగాడి పేరు వింటూనే గ్రామస్తులు వాడికోసం పరిగెడతారు. రావుగారు మిగిలిన వాళ్లతో, ఆ అచ్చిగాణ్ణి ఎవరూ ఏమీ అనొద్దు. ఈసారి వాడు నగల జాడ చెప్పకుండా చావకూడదు. మళ్లీ 1,00,000 రూపాయల నగలు మనం తేగలవా? అందుకే ఎవ్వరూ ఆవేశపడకండి అంటారు రావుగారు. కాని ఆయన అనుకున్నట్టు జరగదు. అచ్చిగాడి కోసం వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చి అచ్చిగాడు క్రితం రాత్రే బల్వన్మరణం పొందినట్టు చెబుతారు. ఈ మాట వింటూనే రావుగారు కుప్పకూలిపోతారు. ఆయన స్పృహ తప్పి పడిపోవడం చూసి, అయ్యో అయ్యో అయ్యో, జమీందార్ గారు, మీకు ఏటైంది? మన ఊరికి ఏటవుతుందో తెలియటం లేదు. ఈ పరిణామాలు మన ఊరికి మంచిది కాదు. పూజారి గారు, మీరే దీనికి పరిష్కారం చెప్పాలా. రావుగారికి అమ్మవారంటే చాలా భక్తి. ఆవిడకు చేయించిన నగలు 2 సార్లు పోవటంతో ఆయన తట్టుకోలేక పడిపోయినట్టున్నారు. ఈసారి కూడా మనం చందాలు వేసుకుని ఆ నగలు చేయిస్తామని అమ్మవారికి మొక్కుకోండి. అలాగే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుందేమో చూద్దాం అని పూజారిగారు సలహా ఇవ్వడంతో ఆ గ్రామస్తులు మళ్లీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు చేయిస్తామని మొక్కుకున్నాకని రావుగారు కళ్ళు తెరుస్తారు. ఇక కళ్ళు తెరవగానే వాళ్ళిలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్ళని మందలిస్తూ, మీకేవైనా మతిపోయిందా? నా ఒక్కడి ప్రాణాల కోసం మీ ఇళ్లన్నీ గుల్ల చేసుకుంటారా? అదేం మాటండే, మీరు చాలగా ఉంటేనే కదా మాకు ఇళ్ళు వాకిళ్ళును అంటారు గ్రామస్తులు. అలా అమ్మవారికి 3వసారి కూడా నగలు ఏర్పాటు చేస్తారు. కాని ఈ నగలు పోవన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. అయితే పెళ్లి చేసుకుని ఆ ఊరి నుండి నగరం వెళ్లిపోయిన ఆ గుడి పూజారి కూతురు వాణి, ఆమె భర్త సత్యం అప్పుడే ఆ ఊరికి తిరిగి వచ్చి ఊళ్ళో జరిగింది తెలుసుకుని ఇలా అనుకుంటారు. అదేంటి,
నాన్నగారు చెప్పేది వింటుంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు అమ్మవారేమిటి, పలకటమేమిటి? ఇదసలు సాధ్యమేనా? అవును, నాకు మరో అనుమానం కూడా ఉంది. ఆ బంగారం మాయమైన తర్వాత దొంగగా చెప్పబడిన వాళ్ళు చావటం కూడా ఏదో అనుమానంగానే అనిపిస్తుంది. అవును, ఈ ఊళ్ళో ఎవరో ఆ దేవతను అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తోంది. కాని ఈ సంగతిని ఈ ఊళ్ళో ఎవ్వరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఈ ఊళ్ళో వారికి అమ్మవారంటే అపారమైన విశ్వాసం. నువ్వు చెప్పేది నిజమే. దీనికేదో ఒక పరిష్కారం ఉంటుంది. చూద్దాం, ఆ అమ్మవారు ఈ ఊరిని ఈసారి ఎలా కరుణిస్తుందో అని ఇద్దరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాణి సత్యంతో ఇలా అంటుంది. మీరీసారి ఈ నగలు పోకుండా చూడాలి. అంతేకాదు, అసలు దొంగను బయటపెట్టాలి. లేకపోతే మళ్లీ నగలు పోవటమే కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అని అంటుంది వాణి. దాంతో సత్యం కొంతసేపు ఆలోచించి వాణితో ఇలా అంటాడు. అది సరే కాని ఇది చెప్పు, అసలు ఆ గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అది మా నాన్న రోజూ సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం వేసేసి ఆ తాళం చెవుల్ని ఆ జమీందారు రావుగారికి ఇచ్చేస్తారు. అవునా? మరింకే, ఈరోజు దీపారాధన నువ్వు చెయ్యి. తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచేయి. మీ నాన్నకి అనుమానం కలగకుండా ఈ పనిచేసేవంటే మిగిలింది నేను చూస్తాను అంటూ సత్యం తన పథకమంతా వాణికి వివరిస్తాడు. వాణి ఆ రోజు దీపారాధన చేస్తానంటూ తాళపు చెవులతో గుడికి వెళ్లి పరిగెత్తుకుంటూ రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి, నానా నానా, అమ్మవారి నగలు మళ్లీ మాయమయ్యాయి, చూతూగన్రా అని అంటుంది. దాంతో పూజారిగారు ఆదరాబాదరా గుడికి వెళ్లి అమ్మవారి నగలు మాయమైన సంగతి కళ్లారా చూసి రావుగారి వద్దకు వెళ్లి ఆ వార్త చెప్తారు. రావుగారి కళ్ళు చింతరిప్పుల్లా అవుతాయి. ఆయన గుడికి వచ్చి చూస్తారు. నగలు లేని మాట నిజమే. పట్టపగలే నగలు మాయమయ్యాయంటే అది నీకు తెలియకుండా ఎలా జరిగింది పూజారి? అంటూ ఆయన పూజారిని చురుచురా చూస్తారు. పూజారికి నాలుక పిడిచకట్టుకుపోతుంది. రావుగారు అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. క్షణాల మీద ఆ వార్త ఊరంతా పొక్కుతుంది. ఈసారి మళ్ళీ ఎవరికో చావు మూడింది. దొంగతనం చేసినోడు సత్తున్నా కూడా ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత ధైర్యం అమ్మవారితో చెలగాటవాటవేటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారుగానే జనం గుడి దగ్గరకు చేరుతారు. రావుగారు దొంగ ఎవరని అమ్మవారిని అడుగుతారు. అమ్మవారు మళ్లీ పలుకుతుంది. ఇక మీద నేను పలికేది లేదు. మీలో పరమ దుర్మార్గులున్నారు. ఇక నాకు మీరు నగలు చేయించబోమని మాట ఇస్తే ఆ దొంగ పేరు చెబుతాను అని అమ్మ పలకడంతో గ్రామస్తులందరూ అమ్మవారి మాటకు సరేనంటారు. ఈసారి నా నగలు పట్టపగలే దొంగిలించినవాడు ఆ నాగులు అని అంటుంది అమ్మవారు. వెంటనే కొందరు వెళ్లి నాగుల్ని బరబరా ఈడ్చుకొస్తారు. అప్పుడే అక్కడ ఉన్న సత్యం జనంతో, ఆగండి ఆగండి ఆగండి, ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధమాడిందని నాకు అనిపిస్తోంది. అసలు సంగతి నేను తెలుస్తాను అంటూ విగ్రహం కేసి తిరిగి, చూడు తల్లి, జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ చెప్పు. నగలు తీసినవాడు నిజంగా నాగులేనంటావా, లేదంటే అనవసరంగా ఒక అమాయకుడి ప్రాణాలు మళ్లీపోతాయి అని అంటాడు. దాంతో ఆ విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపిస్తాయి. ఎవడువాడు? నన్నే శంకిస్తున్నాడు, ముందు వాణ్ణి శిక్షించండి అని అమ్మవారు పలికిన మరుక్షణం ఆ ఊరి జనం సత్యం మీదకే ఆవేశంతో ఉరుకుతారు. ఇంతలో వాణి వాళ్లను ఆగమని, ఆగండాగండి, అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం. అసలు ఇవిగో నగలు నా వద్దున్నాయి, వాటిని తీసింది నేను అంటూ తన చేతిలో ఉన్న మూట విప్పి అక్కడ పెడుతుంది. దాంతో అందరూ నిర్ఘాంతపోతారు. అమ్మవారు ఎందుకిలా అబద్ధం చెప్పిందని వాళ్లు ఒకరి మొహాలొకరు చూసుకోవటం గమనించిన సత్యం, ఇలా అబద్ధాలు చెప్పే దేవతను నేనెరగను. ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను కూడా అంటూ ఆ అమ్మవారి విగ్రహం వెనుక దాగి ఉన్న మనిషిని బయటికి లాగుతాడు సత్యం. ఆమెను చూసి ఆ ఊరివారంతా అవాక్కవుతారు. ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్లం. నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట, అది ప్రతిసారి నగలు కాజేస్తున్నది మన జమీందార్ రావుగారే. ఇలా ప్రతిసారి నన్ను ఆ విగ్రహం వెనక ఉంచి ఆయన చెప్పమంటున్నట్టు చెప్తున్నాను అని అసలు నిజం బయటపెడుతుంది పని మనిషి. ఇంతలో రావుగారు అక్కడ్నుంచి జారుకుంటారు. సత్యం జనాన్ని తీసుకుని రావుగారింటికి వెళ్లేటప్పటికీ ఆయన తాను కాజేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉంటాడు. దాంతో సత్యం అమ్మవారి నగలను రావుగారి నుంచి లాక్కుని ఆయనను ఊరు విడిచి పోనిస్తాడు. అలా ఆ అమ్మవారి పేరుతో ఆ ఊరివారిని మోసం చేస్తున్న జమీందారు ఆట ముగుస్తుంది. ఆనాటి నుండి ఆ ఊరివారంతా
తామే అమ్మవారి బాగోగులు చూసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తారు.